హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ ఈరోజు నేను ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఫ్రైడే వ్లాగ్ ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే 3 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదా. కొంచెం ఆరుష్కి హెల్త్ బాగాలేదు అండ్ నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకు బిజీగా ఉన్నాను అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను. అంటే గోల్డ్ ఇంకా బట్టల షాపింగ్ అనమాట. సో అక్కడ ఆరుష్ ఏమో సైడ్న హోల్డర్ ఉంది కదా పట్టుకోవడానికి కార్లో. సో అందరినీ అది పట్టుకోమంటున్నాడు. పడిపోతారు, పట్టుకోండి అంటున్నాడు. వాడిని మాత్రం కూర్చోమంటే అస్సలు కూర్చోట్లేదు. అండ్ మేము వచ్చాము ఖజానాకి. ఇక్కడ గోల్డ్ చైన్ తీసుకున్నాము. అంటే అమ్మ వాళ్ళు గోల్డ్ చైన్ తీసుకున్నారు అండ్ నేనేమో లాకెట్ తీసుకున్నాను. ఆంజనేయ స్వామిది లాకెట్ ఉంటుంది కదా, చిన్న పిల్లలకి వేస్తారు మెడలోని. సో అది తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ మేము షాపింగ్కి వచ్చాం బిగ్ బజార్కి బట్టలు కొనడానికి. చూసారా అక్కడ అమ్మాయి బట్టలు ఎంత బాగున్నాయో, బేబీ గర్ల్కి ఫ్రాక్స్ అనేవి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి. నాకైతే అస్సలు కళ్ళు అన్నీ అటువైపు వెళ్తున్నాయి. బేబీ బాయ్కి అస్సలు ఏం లేవు. అంటే కొంచెం 3 months ప్లస్ అయితే ఉన్నాయి, కానీ చిన్నపిల్లలకి జస్ట్ ఆ వన్సీస్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. కొంచెం మంచి బట్టలు చూస్తే ఏం దొరకలేదు. ఏదో అలా తిరిగి తీసుకున్నాము. కానీ అమ్మాయికి అయితే చిన్న పిల్లల నుంచి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, అబ్బాయికి అసలు ఏ ఆప్షన్స్ లేవు అక్కడ. ఇక్కడే కాదు ఎక్కడ ఉండవు. అండ్ దెన్ మేము ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి అమ్మ ఒక స్నాక్ చేస్తున్నారు. అది మీకు నచ్చుతుంది అనుకొని మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో మైదా యాడ్ చేసుకున్నారు. అందులోకి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అండ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నారు. ఇదేంటంటే కొంచెం గుల్ల వస్తుంది అన్నట్టు. సో ఈ పిండిని బాగా వాటర్ యాడ్ చేసుకొని ముద్దగా మనం ఎలా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇంతకీ రెసిపీ ఏంటి అంటే దీనికి పేరు ఏమంటారో తెలియదు, కానీ సమ్ చాట్ టైప్ రెసిపీ అనమాట. మనకి కొన్ని ప్లేసెస్లో దొరుకుతుంది ఇది. బయట చాట్స్ అలాంటి బండ్లు పెద్ద పెద్ద షాప్స్ దగ్గర దొరుకుతుంది. చాట్ బాస్కెట్ అనొచ్చు దీన్ని. సో ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు నాననివ్వండి, బాగుంటుంది. దానివల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే ఒక 50 minutes నానిన తర్వాత ఇలా ఒత్తుకోవాలి చపాతీ లాగా. అండ్ దెన్ నెక్స్ట్ ఏమో ఒక గ్లాస్ తీసుకోండి, చిన్న సైజ్ గ్లాస్ తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు దానికి ఇది ర్యాప్ చేసుకోండి. సో ఏదైతే మనం చపాతీలా పాముకున్నామో దాన్ని ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకొని సైడ్స్ కావాలనుకుంటే, మీకు స్ట్రైట్గా ఒక షేప్ కావాలనుకుంటే సైడ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలానే ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో ఇది మనం బాస్కెట్ లాగా తయారు చేసుకుంటున్నాం. బాస్కెట్లా రావడానికి ఆ గ్లాస్ని బేస్ లాగా యూస్ చేసుకున్నాం అన్నమాట. సో జాగ్రత్తగా ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ గ్లాస్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. పటకర్ లాంటిది ఉంటుంది కదా, సో దాంతో అయితే మీరు చక్కగా ఎలాంటి ఆయిల్ బయటికి స్పిల్ అవ్వకుండా పడకుండా జాగ్రత్తగా తీసేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎన్ని కావాలనుకుంటే అలా చేసుకోవాలి. కొంచెం ఒక్కొక్కటి ఇలా ర్యాప్ చేసి పెట్టుకోవడం అనేది ప్రాసెస్ అనేది కొంచెం అంటే చాలా కొంచెమే కష్టంగా ఉంటుంది, కానీ బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో చాట్ లాంటిది పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు మేము అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో చాట్ లాంటిది లైక్ కాబూలీ చనా కానీ చాట్ కూర కానీ, మధ్యాహ్నం మనం కూర చేసుకుంటాం కదా బంగాళదుంప కూర పిట్టులాగా, చాట్ కాబూలీ చనా ఆర్ బఠానీ కూర చేసుకుంటాం కదా, సో దాన్ని ఫిల్లింగ్లో పెట్టుకోవచ్చు. మేమేం చేస్తున్నామంటే పెసలు ఉంటాయి కదా, పెసల్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము. సో ఆ పెసల్ని బేస్ కింద యాడ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ కొంచెం పల్లీలు అండ్ ఉల్లిపాయ తరుగు. అంటే లోపల స్టఫింగ్ అనేది మన ఇష్టం అనమాట, మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అండ్ కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాము. దానిపైన సేవ్ ఉంటుంది కదా, సేవ్ యాడ్ చేసుకోవాలి. సో అంతే. అంటే మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఈరోజు. సో ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాట్ బాస్కెట్ అనొచ్చు దీన్ని. హలో, ఇంటికి వచ్చేసాను.
అండ్ అది కూడా ఆరుష్ ఇంటికి వచ్చిన తర్వాత ఆరుష్ నిద్ర వస్తుంది అన్నాడు. కొంచెంసేపు ఆరుష్ని పడుకోబెట్టాను. ఆరుష్తో పాటు నేను కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించి పడుకున్నా. అండ్ లేచాను. ఇప్పుడు కొన్ని పనులు వంట ఉన్నాయి. వంట ఏంటంటే ఫస్ట్ ఈ కాబూలి చంతో ఏదైనా చేయాలి. నిన్న నైట్ నానబెట్టాను అనమాట. కానీ మార్నింగ్ దీన్ని చేసేంత టైం లేక ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఈవినింగ్ ఏదైనా చేయొచ్చు అని. మధ్యాహ్నం మామిడికాయ పప్పు, అరటికాయ ఫ్రై చేశాను. సో ఇప్పుడు దీంతో ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. ఏమా ఆరుష్కి కొంచెం బాగాలేదు. అంటే ఇవాళ మార్నింగ్ నుంచే జలుబు దగ్గు స్టార్ట్ అయిందనమాట. జలుబు వస్తే మనకి చిరాగ్గా ఉంటుంది, వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. సో అందుకే ఏడుస్తున్నాడు. అండ్ మీకు అమెజాన్ది ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చూపిస్తాను మీకు. పేపర్ ల్యాంప్స్ అనొచ్చు. అవి అమెజాన్లో చాలాసార్లు చూశాను. ఎప్పటి నుంచో ఇలాంటివి బయట కూడా డెకరేషన్స్కి చూశాను. మెయిన్గా దివాళీ టైంలో, పార్టీస్ టైంలో చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటిది ట్రై చేద్దాం అనుకొని ఆర్డర్ చేశాను. దాని గురించి కంప్లీట్ రివ్యూ మీకు షేర్ చేస్తాను. సో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా. సో వీటి గురించి చెప్తున్నాను. అక్కడ పేపర్ ల్యాంప్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, అవి అమెజాన్లో తీసుకున్నాను. టోటల్ 5 వచ్చాయి. 5 కలిపి 250 రూపీస్కి వచ్చాయి. అంటే ప్రజెంట్ 280 290 ఉంది. నాకైతే 250 రూపీస్కి వచ్చింది. అండ్ దాని క్వాలిటీ అండ్ లుక్ అయితే సూపర్గా ఉంది. అండ్ మంచి కలర్స్ కూడా వచ్చాయి. సో మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇదే నేను చెప్తున్న ప్రోడక్ట్. అంటే మనకి ఇలా వచ్చాయి. ఇలాంటివి మనకి డిఫరెంట్ కలర్స్ ఒక 5 వచ్చాయి. ఇలాంటివే ప్యూర్ వైట్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉన్నాయి. నేనైతే ఒక కంపెనీ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. దాని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదేంటంటే కంప్లీట్లీ పేపర్ టైప్ మెటీరియల్ అనమాట. అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ కాదు, కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉండాలి. దీన్ని కొంచెం మనం పేపర్తో పెన్తోనే ఏదైనా గుచ్చితే చిరిగిపోవచ్చు. కానీ మనకి 250 రూపీస్కి నాకు బాగానే అనిపించింది. అంటే మనకి ఇలా ఒకటి వస్తుంది ప్రతి కవర్లో. ఇలాంటిది ఒకటి వచ్చి దీంతోపాటు ఇలాంటి ఒక స్టీల్ టైప్ మెటీరియల్ వస్తుందన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ దీన్ని ఇలా ఎన్లార్జ్ చేయాలి. సో ఎన్లార్జ్ చేస్తే ఇలా ఈ షేప్లోకి వస్తుంది. వన్స్ ఈ షేప్లోకి వచ్చిన తర్వాత మనకి ఇది ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ వచ్చింది కదా దీని లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి ఇలాంటి హుక్స్ ఉన్నాయి కదా, సో ఆ హుక్స్కి వీటిని తగిలించాలి. చాలా సింపుల్. మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి, దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, తగిలించేసాను. ఆ కింద సైడ్ ఏమో కిందకి వెళ్ళాలి అండ్ పైదేమో ఇలా రావాలి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒక హ్యాంగింగ్ టైప్ ఉంది కదా, అక్కడ బల్బ్ని హ్యాంగ్ చేసుకోవడానికి. బల్బ్ని హ్యాంగ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ దీనికి ఇచ్చినట్టయితే మనకి బల్బ్ వెలుగుతుంది కదా. సో అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది. పర్టికులర్గా దీన్ని దివాళీ డెకరేషన్స్ అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు బర్త్డే పార్టీస్ అప్పుడు అండ్ ఇంటిని కూడా డెకరేట్ చేసుకోవాలంటే మీకు నచ్చిన విధంగా మీ థాట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. సో మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. కాకపోతే మెటీరియల్ అనేది పేపర్ అనమాట. ఇదంతా పేపర్ మెటీరియల్. కానీ లుక్ వైజ్ చూడడానికి మనకి దూరం నుంచి అలా అనిపించదు. అరుష్ ఏం చేస్తున్నానన్న? హరీష్ బాబు ఏంటిది? బండా? నీ బండా? నా బండా? ఇది నాది. ఇది ఎవరిది? నావి. ఇంకెవరివి? తాతేవా? ఇది నావా? బాయ్ ఆరుష్. ఎక్కడికి వెళ్తావు? జొన్నకిపేట వెళ్తావా? ఓకే బాయ్. నీకు జలుబు చేసిందా? ఏంటమ్మా? ఏంటో అర్థం అవ్వలే.
నీదా ఓకే నీదే నాన్నయా చెట్టి తాతమ్మ తాతమ్మ ఓకే బాయ్ అరుష్ వంట చేయాలి నీకు బూ పెట్టినా ఓకే సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ దగ్గు చేస్తుంది బంగారం చిట్టిపినా తాతమ్మ ఈ కాబూలి చెనతో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు కాబూలి చెన సాలెడ్ లాగా చేస్తున్నాను. జస్ట్ సైడ్ డిష్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా డిన్నర్కి టైం ఉంది కదా అని చెప్పి చేస్తున్నాం. ఉల్లిపాయ తరుగు యాడ్ చేశాను, కొంచెం టమాటో తరుగు యాడ్ చేశాను. ఇక్కడ కుకుంబర్ ఉంటే కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు. అండ్ ఇదేంటంటే మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తరుగు అనమాట, అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అందుకని. అండ్ దెన్ కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్. ఇంకా మీ దగ్గర చాట్ మసాలా అలాంటిది ఏమైనా ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. సో అంతే, సింపుల్గా సాలెడ్ రెడీ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మామిడికాయ పప్పు ఉందని చెప్పాను కదా, సో ఫిష్ ఫ్రై చేశాను, కొన్ని పీసెస్ తీసి ఫ్రై చేశాను. సో ఇది ఇవాళ డిన్నర్ అండ్ ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.